హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళ సూపర్ స్టార్ విజయకాంత్ గారు మరణించడం మనకు తెలిసిందే. ఆయన మరణం తర్వాత ఒక నెగటివ్ వార్తని మనం చూస్తున్నాం. అదేమిటంటే వడవేలు అందుకనే విజయకాంత్ మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టాడని మనం ఒక వార్తను చదువుతున్నాం. అది కొత్త వార్త ఏం కాదు, పాత వార్త అయినప్పటికీ దాంట్లో విషయం ఏంటో మనం ఒకసారి విశ్లేషిద్దాం. మనకు తెలుసు వడవేలు కామెడీ ఆర్టిస్టు, కామెడీ సూపర్ స్టార్గా ఉంటూ ప్రతి చిత్రంలో కూడా నటిస్తూ ఉంటారు. ఇక ఎవరైనా సరే కామెడీ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే వాళ్ళకు సంవత్సరానికి 10-20 చిత్రాలు ఉంటాయి. హీరోలకు 2-3 చిత్రాలే ఉంటాయి. వీళ్ళు అన్ని తరగతులు, అన్ని తరహా చిత్రాల్లో నటిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి డేట్స్ ఇంపార్టెంట్గా ఉంటుంది. మనకు రాజుబాబు గారిని తీసుకున్నా, బ్రహ్మానందం గారు తీసుకున్నా కూడా కామెడీ ఆర్టిస్టులకు ఫుల్ డేట్ బుకింగ్స్ ఉంటాయి. వీళ్ళ డేట్స్ ప్రకారం ఒక్కొక్కసారి హీరో డేట్స్ కూడా మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అటువంటి తరుణంలో వడవేలు గారు తమిళ చిత్రంలో బిజీగా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్లను డేట్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టేవాడు. షూటింగ్కి వచ్చి కూడా చాలా ఇబ్బంది పెట్టేవాడు. నానా రకాల అప్లికేషన్స్ ఆయన మీద ఉండే ఈ వడవేలు మీద చాలా కాంప్లైంట్స్ ప్రతి చిత్రం తాలూకు ప్రొడ్యూసర్స్ అతని మీద కాంప్లైంట్స్ ఉండేవి. చాలా విసిగి వేశారనేటువంటి తమిళ ఇండస్ట్రీ నడిగర సంఘం అని వాళ్ళకు ఉంటుంది. అది మన తెలుగు సంఘం కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకో వాళ్ళు బహిష్కరణలు అనేది బాగా శిక్షగా వేస్తారు. ఇక్కడ తెలుగులో అంత ఈజీగా బహిష్కరించడం అనేది అంత ఈజీగా ఉండదు. కానీ తమిళ నడిగర సంఘం మాత్రం ఆర్టిస్టుల పట్ల క్రమశిక్షణ చర్యలు బాగా తీసుకుంటారు. అందువలనే వడవేలు మీద బ్యాన్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. వడవేలుకి ఎవరు అవకాశాలు ఇవ్వద్దు అంటూ ఒక 10 సంవత్సరాలు నిషేధించడం జరిగింది. ఈ నిషేధించిన ఉత్తర్వులు ఇవ్వడాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ నడిగర సంఘ అధ్యక్షులు ఎవరంటే విజయకాంత్ గారు అధ్యక్షుని హోదాలో వడవేలుకి ఇలాంటి నిర్ణయాన్ని తప్పని పరిస్థితుల్లో నడిగర సంఘం సభ్యుల యొక్క సర్వసభ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రకటించాల్సి వచ్చింది. అందుకనే వడవేలుకును విజయకాంత్ గారికి ఘర్షణ వాతావరణం వచ్చింది. అది అవకాశంగా తీసుకున్నటువంటి మనసులో పెట్టుకున్నటువంటి వడవేలు గారు విజయకాంత్ గారి మీద కామెంట్ తరచూ చేయడం జరిగింది. ఎందుకు చేశారు అంటే విజయకాంత్ గారు డిఎండికే అని పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ప్రచారం చేస్తున్నప్పుడు ప్రత్యర్థి వర్గంలోకి చేరిపోయినటువంటి వడవేలు కావాలని విజయకాంత్ మీద కాంట్రవర్షన్స్ లేదా ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండేవాడు. దానికి మనసు నొచ్చుకున్నటువంటి విజయకాంత్ అభిమానులు ఒకసారి వడవేలుని ఇంటి మీద దాడి చేశారనో, రాళ్ళ దాడి చేశారో, సంథింగ్ ఇంటి దగ్గర గరవ్ చేశారో జరిగింది. దానికి నా మీద హత్యా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి డిఎండికే పార్టీ అధ్యక్షుడైనటువంటి విజయకాంత్ గారి మీద ఇతను ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ వార్తని ఇప్పుడు రకరకాలుగా వైరల్ అవుతుంది. వాస్తవానికి అది ఎలాంటి చర్య తీసుకోకుండానే, ఎలాంటి విషయం లేకుండా కేసు నీరుగారిపోయింది. ఎందుకంటే అతను చేసినటువంటి దాడి ఏం లేదు కాబట్టి విజయకాంత్ గారికి, వడవేలు గారికి ఎలాంటి ఈ కేసు తాలూకు వివరాలు ఏమీ లేవు. కానీ మొత్తం మీద విజయకాంత్ మీద వడవేలు ఎప్పటికి కూడా కోపంతో ఉన్నాడని మనకు తెలుస్తుంది.